చూడండి, బాదుషాకి నేను పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. బాదుషా అంతా అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి నేను బాదుషా పిండి కలిపాను కదా ఇందాక. ఇప్పుడు బాదుషాలు చేయడానికి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ అయ్యాక ఒక 5 నిమిషాలు మూత ఇలా పెట్టుకోవాలి. తర్వాత చేసాక చూపిస్తాను మీకు. చూడండి, ఈ బాదుషా చేయడానికి నేను ఒక ప్యాన్లోను సగం నెయ్యి సగం నూనె వేసాను అన్నమాట. ఇప్పుడు బాదుషాలు వేపేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ బాదుషా కొరకు నేను పంచదార పాకం పెడుతున్నాను. చూడండి, నేను బాదుషాలన్నీ నెయ్యి నూనెలో వేపుతున్నాను. చిన్న మంటలో బాదుషాలు ఇలా వేపుకోవాలి. అవి దాని అంతటా అవే పైకి తేలుతాయి అన్నమాట. తేలినప్పుడు మనం మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాదుషాలన్నీ పైకి తేలాయి కదా. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో బాదుషాలు. చూడండి, నేను అన్ని బాదుషాలు ఇట్లా ఫ్లిప్ చేసేసాను అన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. తర్వాత నేను పంచదార పాకం పెడుతున్నాను కదా, దాంట్లో వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ పంచదార పాకం మరీ కూడా పలుచగా ఉండద్దు, మరీ చిక్కగా ఉండద్దు. లైట్గా ఉంటే చాలు, కొంచెం థిక్నెస్ ఉంటే చాలు. చూడండి, బాదుషాలన్నీ ఇట్లా ఈ కలర్ రావాలన్నమాట. ఎంత బాగా వేగాయో చూడండి బాదుషాలు. ఇప్పుడు ఇవి తీసి మనం పక్కకి పెట్టుకోవాలి. బాదుషాలన్నీ రెడీ అయిపోయినాయి. నేను నెయ్యి సగం వేసాను, నూనె సగం వేసి వేపుతున్నాను అనమాట. గుల్లగా క్రిస్పీగా బాదుషా రెడీ. ఇప్పుడు ఇవి నేను పంచదార పాకంలో వేస్తాను. చూడండి, బాదుషాలన్నీ రెడీ అయిపోయినాయి. నేను ఇప్పుడు ఒక ట్రేలో వేసాను కదా. ఇప్పుడు దీని మీద పంచదార పాకం వేస్తాను. చూడండి, ఇందాక నేను పంచదార పాకం పెట్టాను కదా, ఇప్పుడు దీని మీద వేస్తున్నాను. చూడండి, ఇట్లా పాకం వేసేసుకోవాలన్నమాట. మరీ వేడిగా కూడా వేయద్దు. ఇప్పుడు నేను దాన్ని అట్లా ఇట్లా తిప్పుతాను. బాగోదని నేను ఇట్లా వేసాను అనమాట. అందరూ ముంచుతారు, కానీ నేను ఇప్పుడు ఇట్లా వేసి చూపించాను. జస్ట్ ఇట్లా మనం ఫ్లిప్ చేసుకుంటే చాలు. జస్ట్ ఇట్లా అంటుకుంటే చూడండి, బాదుషాలన్నీ కూడా నేను ఫ్లిప్ చేసేసాను కదా, ఇందులో వేసేసి రుచిగా బాదుషాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద కొంచెం బాదం పప్పు వేస్తున్నాను. ఇట్లా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బాదుషా రుచిగా చూడండి, బాదుషా రెడీ.